అరే ఒక్కలను కూడా ఇడిసేది లేదు. హోలీ పైసలు జమ చేయాలి, దావత్ చేయాలి. దావత్ చేసుడే ముక్క ఊరుకుడే అన్న. అన్న ఫస్ట్ గా సీన్ అన్న దగ్గరికి అయితే పోదాం పారి. తమ్మి ఇట్లా వచ్చిర్రు. హ్యాపీ హోలీ. అంత మంచిదేనా? అంతా మంచిదే గానీ ఫస్ట్ నీ దగ్గరికి వచ్చినాము. హోలీ పైసలు అయితే ఇంకా బోని కూడా కాలేదు. బోని నీదే జల్దీ, టైం లేదు. ఏం చేద్దామంటావు మరి? అవురా వారి నా దగ్గర ఎక్కడిరా బీడి బిచ్చాం కళ్ళు ఉద్దరా కొత్తదే సంగ కొత్తదే పట్ట. నన్ను మీ ఎప్పుడు వేసుకోపోరి. నేను అంత మంచిగా అసలు చేసుకుందాం అన్న. ఇప్పటికే మీ ముగ్గురమైన మాకే రూపాయి దొరుకుతలేదు. మళ్ళీ నువ్వు వస్తే నీకేం మంచి ఇవ్వాలనే. నన్ను తీసుకోపోరా భయ్. మంచిగా పైసలు వసూలు చేసుకొస్తా. నేను ఎవరి దగ్గర వసూలు చేస్తా. నేను అరే మనం ముగ్గురం చిన్నోళ్ళకి ఉన్నాం. చిన్న పెద్ద మనిషిని తీసుకున్నాం అనుకో, మన దగ్గర బాగా టాలెంట్ ఉంది. ఎవ్వరి దగ్గర అయినా పైసలు వసూలు చేస్తా. లాస్ట్ కు ఇంకో అంత ఇచ్చేద్దాం ఆయనకు. సరే తీసుకోవాలి. పిల్లలు వద్దన్నారు కానీ ఏదో నేను నచ్చ చెప్పిన పోదాం కదా. ఫస్ట్ అయితే ఈ రంగులు బాయిల కాడికి పోయిన వాళ్ళు, బోర్ల కాడికి పోయిన వాళ్ళు మొత్తం ఇడికి వస్తారా. మనం ఎటు కూడా అవసరం లేదు. ఇక్కడ అసలు చేసుకుందాం మంచిగా. మనం అర్థమవుతుందా మీకు? ఈయన దొరకబట్టుడు మంచిగా గుమ్ముదాం ఇవాళ ఫుల్. మీద పోయేటోళ్ళకి సాపలేదు. జర చూడురి ఇస్తారు పైసలు రాని ఇంటికి రావాలి. పైసలు ఇస్తారా అని ఇంటికి రావడానికి రోడ్డు ఆపద మీద పోతున్నా. పైసలు ఇస్తా. ఇంటి కావాలి మీకు చేస్తా కానీ ఊళ్ళో చూడాలి, లేని చూడాలి. ఇస్తామా ఓలే ఓలే అంటే పండుగనే అప్పుడే కానీ పొట్టు పెట్టు సున్నం పెట్టు అంతే. ఏం సంగతి? ఏమైందా గిట్లా పిలపండి. అవే అన్న గట్లంటావు. సంవత్సరానికి ఒకసారి వస్తా హోలీ పండుగ. మమ్మల్ని చూస్తే ఏర్పడతలేదా? పైసలు ఇచ్చిపో. ఏంది పైసలా? సార్ పైసలు ఏం లేవు, ఉన్నాయి. అయినా ఇయ్యానని మీకు ఎందుకు ఇయ్యాలరా? అన్నా నువ్వు ఇట్లా పైసలు ఇవ్వలేవు అనుకో, నేను మొత్తం రంగులలో ముంచుకుంటా బొరిస్తాం చెప్తున్నా. బొరిస్తాం మరి పైసలు ఇచ్చిపో. బొరిచుడే ఏదిరా నా కళలు వస్తారా? ఎక్కువ ఇయ్యరా ఇయ్యరా మీరు ఎట్లా చూసినావా మాతో పెట్టుకుని ఇట్లుంటది. అరే నడురా. పైసలు ఇవ్వకపోతే ఉట్టి కలర్ ఇప్పుడు చెప్పిన పోతుంది. అరే నా కలర్లు ఊతారా? నేను మీ అయ్యవ దగ్గరకు వచ్చి సిద్ధపర్వతాలు మీ పద సాబి అయ్యపోతే నేను నా పేరు అనిలే కాకపోలరా. మీ సంగతే చెప్తా ఇక. ఇంత బొలిపినా కానీ రాలేదే. పోయి గుడ్లు కూడా చంపాలి, అప్పుడు అన్న వస్తుంది. మీరు మళ్ళీ ఏం చేస్తారా? గుడ్డు లేదు, అద్దు గబ్బు వాసన వస్తుంది. అద్దు ప్లీజ్, అది పిండా ఉంటారా? పిండా ఉంటుంది. అద్దు మంచిగా అంటే ఎస్ అన్నా ఇటుంటే మనం ఏం తీసుకెళ్ళా మీరు?
కాసిమన్నా నువ్వు కోడి గుడ్లు విసుకుమంటే ఏ గుడ్లు విసికినవే? నాకేం తెలుసురా, కోడిగుడ్డని విసికినా. ఇట్లయితే నాకేమైనా తెలుసా? అయితే అయింది కానీ ఇప్పుడన్నా పైసలు వసూలు చేసుకునేవి ఆపుదాం. ఏం తప్పని చేసినా? ఆపుదాం, వాళ్ళని అత్తారు ఆపుదాం. సరేనా? అన్న రత్తులు, రత్తులు. పడుకో పడుకో. ఆగు. ఏందన్నా ఇట్లా అయిపోయి నన్ను ఏం లేదు, కూలి పైసలు పైసలు ఇచ్చిపో. గట్లే కూలి పైసలు ఇచ్చిపో. రంగు ఈ పైసలు ఇవ్వకపోతే రంగులు ఊతాం, గుడ్లు కొడతాం. రంగులు పింగులు వెయ్యకురే మా అయ్య నన్ను కొడతాడే. పైసలు ఇచ్చి లేదంటే రంగులు తీసుడు కాదు, దురదలో ఉరిస్తాం. అబ్బా 4 రూపాయలు ఇచ్చిండే సాయం అందం మిస్టర్ లేడియా అలా బుర్రని బొడిదాంపా తప్పడే. హోలీ పండుగ పాట బట్టలు అయితే వేసుకున్నా. ఎంతమంది పోతారో ఏం చేస్తారో ఆలోచన ఎంత మంచిగా ఉంది. పోతా ఇక అట్లా. ఆగు, మా పోరగాళ్ళందరూ ఇన్నే ఉన్నారు కదా, ఎన్ని కలర్లు కుత్తారో ఎన్ని గుడ్లు కొడతారో మొత్తం ఆమాన్ చేసేటట్టే ఉన్నారు కదా. రే అత్తునా ఇక అత్తునా. పోరగాళ్ళు రంగు కొడతారు గుడ్లు కొడతారు అనుకుంటే పట్టించుకుంటలేరు వీళ్ళు. వాళ్ళు ఒకసారి అయితే పోతా. ఈ అవ్వ వీళ్ళు గుడ్లు కొడతారు రంగులు కొడతారు అనుకుంటే గిట్లా నన్ను గిట్ల ఇలా కొడుతురు ఏంది అడుగుతాం. కాసింగా నేను నీకు మనిషి లెక్క కనబడతాను కదా, కలర్ కొత్తలేరు ఒక గుడ్డు కొడతలేరు, మీ ముంగడికి వెళ్ళి తిరుగుతుంటే. అవురా, నీ కలర్ గుర్తి కలర్ ఖర్చు వేస్ట్, నీ దగ్గర రూపాయి ఉంటది, నీకెందుకు కూడా కూతుడు. అరే మీరు ఉత్తరాన్ని పాత బట్టలు కూడా వేసుకొచ్చుకున్న పుయ్యిర్రా గంట మంది కూర్చున్నాం, గ్యాన్న కూర్చో ఏమైతుంది? అంతే అంట పుయ్యిరా పోయి. పుయ్యం రా అని చెప్పినాం. పుయ్యి పుయ్యమంటే ఇంతగానం ముత్తారా? మా అమ్మ ఏమంటారు ఏమో. అరే ఆగురా, ఇదంతా కాదు కానీ ఇంకా సీనన్న ఇంటికి పోదాం, పైసలు అడుగుదాం. పని అన్నిస్తాడు. పోరాన్లు వస్తారు, రంగులు చూసి ఆగమాగం చేస్తారు వీళ్ళు. ఏందరు వాళ్ళు పోరాలని జ్ఞానం వస్తుంది. బాగా ఇంట్లో లేడని చెప్పు, కలర్ పూసినట్టున్నది. అసలు చెప్పవు. లేడు ఎప్పుడైతే వేయండు, వేయండు లేడు. అయ్యో, ఈ టైంకి ఎటు అయినా సీనన్న, ఈ టైంకి ఎటు ఓడుగా అయినా. ఇట్లా నేను నక్కి చెప్తుండే మనం బయట పోయి పట్టుకున్నాం. అన్న ఏమేమి పోతున్నది, ఆయన ఎటు పోయినా బాబు పోతున్నది. ఇక అరే ఇద్దరు ఇటు సైడ్ జాకపోతే మేము ఇటు సైడ్ జాకుంటాము, చూడాలి పట్టుకుందాం. సరే అన్న.
అమ్మంత బాగున్నారా అబ్బా సీనన్న ఎవరు తప్పించుకుందాం అనుకున్నావా థ్యాంక్ యూ హోలీ రావద్దన్న ఇద్దాం తమ్మి అన్న ఎటు పోవడానికి నేను హోలీ రావద్దు అయితే కొంచెం 1000 అయితే ఇయ్యే కాబోయే సర్పంచ్ గానే అరే ఇద్దాం కానీ బయట పని ఉన్నది తమ్మ నాకు రావట్లేదు 500 ఇస్తుంది అన్న ఎట్లనే కాబోయే సర్పంచ్ అడ్జస్ట్ చేసుకో కాబోయే సర్పంచ్ తీసుకో ఏ చూడే కదా బా సరే సరే అరే పొద్దున్నకి కష్టపడితే 500 వచ్చినాయి మరి దావ చేసుకున్నాం చికెన్ అనిపించుకున్నాం ఓకేనా